దమ్ముంటే రా బయటికి. బస్తీ మీద సవాల్. ముసలి అన్న బయటేస్తావా? రాజు చూద్దాం. ఏ రాజా రాత్రి బర్మా. రేయ్, నువ్వు ఈరోజు తాగొస్తున్నావని నాకు తెలుసురా. అందుకే బయట నీ కోసం వెయిట్ చేస్తున్నా. టార్చ్ ఏది చెల్లడట్టుకు తిరుగుతున్నావు? నీ దెబ్బకు బ్యాటరీ అయిపోయింది. ఎంత ధైర్యం రా నీకు? రాజా రేవతినాథ్ వర్మనే బెదిరిస్తున్నావు. ఇంకోసారి రాజుని చెప్పుకొని తిరిగావనుకో, నీ రాజ్యాన్ని ఆక్రమించేసి నిన్ను కారాగారాలను తోయించేస్తాం. రేయ్, కిరీటం లేని రాజురా నేను. ఆజ్ఞాపించానంటే కోట గుమ్మం దగ్గర నిన్ను ఉరి తీస్తారు. పోడాడే కానీ చూసుకుందాం. రాజుస్తున్నాం. రారా చూసుకుందాం. ఆగండి, మళ్ళీ గొడవ పడుతున్నారా? వింధ్యా, నేను సీఎం గానే ఫస్ట్ పెట్టే సంతకం ఈ ముసలోడిని ఎన్కౌంటర్ చేసామని. చూసావమ్మా తాగి ఎలా వాగుతున్నాడు? కామేశ్వరరావు, అసలు సీఎం అంటే ఎలా ఉండాలో తెలుసా? అందరినీ ఈక్వల్ గా ప్రేమించాలి. నా నియోజకవర్గమే కాదు, నేను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తున్నా. వెళ్ళిపో. మూతుపుళ్ళు రాలిపోతాయి. నోటికొచ్చినట్టు వాగావంటే యాదవా. కామేష్, నువ్వు ఇలా అర్ధరాత్రి తాగొస్తే అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏమనుకుంటారు? నీతో ఉన్నందుకు నన్ను కూడా జడ్జ్ చేస్తారు. ఓయ్, నా ప్లేస్ వెళ్ళి బుద్ధిమందుల్లో తాక్కుంటాను. అబ్బా ఆగండి. ¿Será que estás cerca de mí? ¿Será que tú cantas por mí? చూసావమ్మా, వాడు ముందు పెట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోయాడు. మళ్ళీ గొడవ చేస్తాడేమో అంకుల్, కాసేపు ఇక్కడే ఉందాం. సర్లే. అవును, అన్నిట్లో ఈక్వల్ షేర్ అన్నావు కదా, ఓ పెగేస్తావా? నువ్వు మూసుకుంటావా? రాజా రేవతినాథ్ వర్మ గారు, పచ్చడి ఉందా? పచ్చడి ఏంట్రా, నీకు సర్వర్ లాగా కనిపిస్తున్నానా? అబ్బో, పౌరుషం పుడుచుకొచ్చింది ముసలుడికి. తెచ్చుకుంటాలే. కామేష్, 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 లెగ్గు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. కాఫీ అన్నది సాల్ట్ సోడా ఇచ్చింది. షూరా?
కామేష్, నీకు కూడా టిఫిన్ ఆర్డర్ పెట్టేమంటావా? వింధ్యా, ఏమైంది నీకు? కొంప తీసి కరోనా వ్యాక్సిన్ తేడా కొట్టేసిందా? అదేంటి అలా అంటావు? అంటే రేణుకి ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే కదా. అదోకే, సడన్ గా ఏంటా అని. నీతో గొడవ పడితే నాకేమొస్తుంది కామేష్? అయినా రేణు నీ గురించి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. నా గురించా? కొంప తీసి తేడా అని చెప్పిందా ఏంటి? స్టార్టింగ్లో నీతో రూమ్ షేర్ చేసుకోవడానికి నేను చాలా భయపడ్డాను, కానీ నువ్వు ఎప్పుడూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు. ఇంప్రెస్ చేసి దాటేసిందిలే. ఫ్లర్టింగ్ చేయడానికో మాటలు కలపడానికో ఎప్పుడు చూడలేదు. నా గురించి ఏమీ తెలుసుకోలేదు. ఎప్పుడు చూడు ఓనర్తో గొడవ పడతావు, నాతో గొడవ పడతావు. చూసే వాళ్ళకి ఏంట్రా బాబు వీడు అని చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ నీతో జర్నీ చేస్తేనే నువ్వేంటో తెలుస్తుంది. నా గురించి నాకు కూడా ఇన్ని విషయాలు తెలియవిందియా? అంత బాగా అర్థమైపోయింది నీకు? ఒంటరితనంలో స్వేచ్ఛను వెతుక్కుంటాను నేను. ఎవరూ ఒంటరితనంతో బాధపడకూడదు అనుకుంటావు నువ్వు. సరేలే, నేను ఆఫీస్కి వెళ్తా, నాకు టైం అయింది. ఈవినింగ్ నేను త్వరగా వచ్చేస్తాను. మనం బయటికి వెళ్దాం, సరేనా? నాకెందుకు చెప్తుంది? సాయంత్రం వచ్చి మెడలో గోల్సేసి వాకింగ్ తీసుకెళ్తుందా? ఏంటో రాత్రి రాకొట్టేసి వాగేసినట్టు ఉన్నాం. హలో, ఎరాబా ఎందుకు ఫోన్ చేయవరా? అదేంటి, మనం మాట్లాడుకుని వారం దాటేసింది కదా. అదేరా, వారం రోజులు ఫోన్ చేయకుండా ఏ గుడిసెలో దూరావా అని. అయ్యి బాబోయ్, నీకు అసలు మ్యాటర్ తెలీదా? మీకు మాకు మాట్లాడలేవు కదా. ఎందుకు అలాగా? అదేరా, మా అమ్మ మీ శాత తీసుకెళ్లి నూతులు పడేసింది. సమయానికి నీటి బిల్లు కూడా దొరకలేదా. ఈ లోపు ఈ విషయం మీ అమ్మకి లీక్ అయిపోయింది. ఎత్తరో జుట్టు పట్టుకుంటే అంతర్వేది అట్టుపోయిందిరా బాబా. ఒరే, అంత గొడవ జరుగుతుంటే ఆపకుండా ఏం పీకేవరా? ఏంటి ఆపేది? మీ కులపోలు మా కులపోలు కలిసి పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెద్ద 1500 కట్టించుకొని సేకండ్ ఇచ్చి పంపించారు. మీ బాబాయ్ అనలేరా? మీ బాబు మా బాబు కలిసి పొద్దున గొడవాడేసుకున్నారు. రాత్రికి రామకృష్ణ వంశలో కూర్చొని కలిసి మందేశారు. అది చూసావా, వాళ్ళ మందు కలిపేసింది. అది ఖచ్చితంగా మ్యాన్సనస్ అయి ఉంటదరా. అది సరే గానీ నీకు జాబ్ దొరికిందా? మన రేంజ్కి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఇంకా దొరకలేదా? నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు, మీ అమ్మ గొప్పలు చెప్పేస్తుంది. అది చూసి మా అమ్మ నువ్వు కూడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ తెచ్చుకోరా అంటుంది. నువ్వు సెటిల్ అయితే నాకు కూడా జాబ్ చూడరా. రేపే జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకుంటున్నాను రా. నువ్వు వచ్చి జాయింట్ కలెక్టర్ గా జాయిన్ అయిపో. అంత ఎటగారు ఎందుకు లేరా బాబా? మరలే ఫార్మల్ చేస్తున్నారా? నాకు ఫోన్ చేస్తాలే బా. రాజా రేవతినాథ్ వర్మ గారు, పాన్ పరాగ్. అది బహుపరాక్రా సన్నాసే. ఏదో అట్లండి. మీ కీర్తి ప్రతిష్టలు జీర్ణించుకోలేక పాన్ పరాగేహం. రాత్రి నువ్వు చేసిన పెంటక మేము తలెత్తుకోలేకపోతున్నాం. నా కాలరే పట్టుకుని గొడవ చేసావు. నీకు పచ్చడి సప్లై చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? నేను తాగినప్పుడు మీరెందుకు వచ్చారండి? నువ్వు తాగింది నా బాల్కనీలో రా. ఎదురుగా మీరుంటే సీసా పగలగొట్టి పొడి చేయకుండా పచ్చళ్ళడుకుంటూ కూర్చున్నానా? ఏడ్చావు. నా మీద యుద్ధం ప్రకటించే దమ్ము నీకుందా? మీరు ఒక అక్బరు, నేను ఒక ఔరంగజేబు, ఇద్దరం కలిసి యుద్ధం నమూనాలు గీసుకుందాం. పొద్దున్నే సుత్తి మొదలెట్టకండి. ఆ అమ్మాయి ఏంట్రా నీ గురించి గుచ్చి అడుగుతుంది? అవునా? పంచాంగం చదివినప్పుడు ఆదాయం 1000 దగ్గర అయిపోయానండి. మొత్తం చదువుంటే రాశి ఫలాల్లో బొక్కలు బయటపడతాయని భయం వేసింది. ఇప్పుడు అదెందుకు చెప్పావురా? అంటే నా గురించి అంత ఖచ్చితంగా అడిగింది అంటే నన్ను బయటికి పంపించడానికి స్కెచ్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎవడైనా నా పేరు మీద లాటరీ టికెట్ కొని ఉండాలి. నువ్వు ఒక టిప్పు సుల్తాన్వి, నీ ఖజానానే ఎత్తుకెళ్ళాలరా. ఎవడ్రా నువ్వు? ఇలా ఉన్నావేంటి? నీ రూమ్లో మేకప్ కిట్ దొరికింది, తెల్లగా అవుతాం కదా అని ఉద్దేశం. అయినా నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? మై హోమ్ టూర్ని ఒక లాగ్ చేశాను. మా ఆడియన్స్కి ఇల్లు చూపించే ప్రాసెస్లో నీ రూమ్ కూడా చూపించాను. ఆహా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 76 మెంబర్స్ ఉన్నారు. నిన్ననే 2 అన్సబ్స్క్రైబ్ అయ్యారు. చూడు కామేష్, మేకప్ వేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. గోడ మీద పెయింట్ వేసుకున్నట్టు పామేసుకున్నావు. నాకేం తెలుసు, బ్యాట్మెన్లో జోకర్లో ఉంటా అనుకున్నాను. ఓం బీంబుస్లో సంపంగలా ఉంటా అని అర్థం చూసాక అర్థమైంది. కామేష్, ఈరోజు పార్టీ లేదా? స్పాన్సర్ లేడు. అయినా బాటిల్ తెమ్మంటే మర్చిపోయావు కదా. బ్యాలెన్స్ ఆ ముసలోడు తాగేసినట్టు ఉన్నాడు.
నేను స్పాన్సర్ చేయనా? ఇది ఏదో స్కెచ్ చేస్తుంటుంది, ఎందుకు వచ్చింది రిస్క్? వద్దులే. రేణు ఎవరినో లవ్ చేస్తుంది తెలుసా? మూర్తి గారు లవ్లో పడ్డారా? ఎవరట? నేను స్పాన్సర్ చేస్తే వద్దన్నావుగా, నేనెందుకు చెప్పాలి? ఓకే, మ్యాన్స్ నౌసే గెలిచింది. వింధ్యా, ఏంటి? అదే మూర్తి గారు ఎవరినో లవ్ చేస్తున్నారని రాత్రి చెప్పావు కదా, పేరు మర్చిపోయిన గుర్తు చేయవా? మర్చిపోయావా? అంటే తాగినప్పుడు మాట్లాడుకుందేమీ నాకు గుర్తుండదు. అది నా తప్ప? నేను అలా అనలేదు కదా, ఇంకోసారి పేరు చెప్తే తప్పే ఉంది. పక్క అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గురించి అన్నిసార్లు డిస్కస్ చేయకూడదు. అయితే చెప్పవా? మూర్తి గారి సర్కిల్ మొత్తం నాకు తెలుసు, అందరూ పప్పాయి గాళ్ళే. కానీ అందులో ఏ పప్పాయి గాడో తెలుసుకోవడం కష్టం, అందుకే నీకు అడుగుతున్నాను. అమ్మాయిల గురించి అంత స్పీచ్ ఇచ్చావు, తెలివైన వాడివి కదా, తెలుసుకో. సరే ఒక్కటి చెప్పు, మూర్తి గారు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అది నీకే తెలియాలి. ఏంటి ఆన్సర్లోనే షార్ట్ కట్లు చెప్తున్నావు? ఈరోజు నేను మౌనవ్రతం. ఓహో, అర్థమైంది. రాత్రి నీకు ఎక్కడో కాలింది. ఎక్కువగా ఏ మనిషి గురించి తెలుసుకోకూడదు కామేశ్వరరావు గారు, అసహించుకోవడం స్టార్ట్ చేస్తాం. ఎక్కడో విన్నట్టుందే ఇది. తమరు చెప్పిందే. నా గురించి చెప్దాం లోపు మూడ్ స్పాయిల్ చేసేసావు. ఓహో, ఇప్పుడు నీ బయోపిక్ వినలేదని బాయ్ కట్ చేసావా? ఓకేలే, సరేలే, చెప్పొద్దులే, నాకెందుకులే. హాయ్ బ్రో, చిన్న పాత బస్తీ మోడల్. కామేశ్వరరావు అంతర్వేది యూత్ ఐకాన్. లాస్ట్ టైం మీటింగ్ రిమెంబర్ బ్రో? ప్లీజ్ బ్రో, ఇంకోసారి ఇంగ్లీష్ మాట్లాడికా నేలకేసి కొడేస్తాను. అలవాటైపోయింది బ్రో. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? నిన్ను చూస్తే ధైర్యం వస్తుంది బ్రో. ఈ బొక్కల మొహానికి ఎవరు పడతారు అనుకునేవాడిని, కానీ నీలాంటి అరబర మొహానికి అలాంటి అమ్మాయి పడిందంటే రోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్తో పాటు డైజెషన్ టాబ్లెట్ కూడా వేసుకోవాలి నేను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మా మూర్తి గారు చాలా మంచివాళ్ళండి. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకుంది. తను ఏ డిసిషన్ తీసుకున్నా మేము చాలా రెస్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటేనే కొంచెం కష్టంగానే ఉంది. రేణు నన్ను లవ్ చేస్తుందా? చెప్పొచ్చు కదా, నేనేమో అనుకుంటానా? అందుకేనా ఎప్పుడు చిన్న 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 అని పిలుస్తూ ఉంటుంది. అమ్మాయిలు అంతే బ్రో, లవ్ చేసే ముందు కుక్కని, చేశాక బాయ్ ఫ్రెండ్ని వాకింగ్ తీసుకెళ్తుంటారు. అలాంటి అమ్మాయి పిలవాలే కానీ వాకింగ్ ఏంటి భయ్యా? స్టేట్ మొత్తం పాదయాత్ర చేస్తాను. బండి దిగి లోపలికి వచ్చి లీటర్ వాటర్ తాగావు. నువ్వు పాదయాత్రకు వెళ్తే జలపాతాలు సరస్సులు ఎండిపోతాయి. మన తపేలా మొక్కలకి అమ్మాయిలు చూడడమే గొప్ప. అలాంటిది ఒక అమ్మాయి నేను లవ్ చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అగ్రీ బ్రో. ఎప్పుడు అనుకునేవాడిని వై మీ అని, ఇప్పుడే అర్థమవుతుంది యాంపర్ రేణు అని. ఈ రోజు నుంచి మోడలింగ్ మానేస్తాను భయ్యా. మీరు ఇంకోసారి మోడల్ అంటే మెడలు ఇరిగిపోతాయి భయ్యా. రియాలిటీలో బతకండి. ఎనీవే, మా మూర్తి గారిని బాగా చూసుకోండి. తేడా వస్తే రాకూడదు. థ్యాంక్ యూ బ్రో. తన్ని దేవతలా చూసుకుంటాను. ఐ లవ్ రేణు. వెళ్ళి ఈ విషయం తనకు చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. I think I told you not to trust her. She's all about that game. Don't go and fall in love with that girl.
twice before you dive into that water. What you gonna do when the game is over? When you realize she is not the one, you better put on your socks, your game face on. And I don't give a damn if you're ready. And I don't give a damn if you're ready. Over. రేణు ఏం చిన్నా? చెప్పొచ్చుగా, అన్నీ నీలోనే దాచుకుంటావా? ఏం చెప్పాలి? నీ మనసులో మాట. ఐ పీల్ ఫర్ యూ, యూ పీల్ ఫర్ మీ. యప్, ఏమేం చిన్నా నీకు? నాకు అర్థమైపోయింది రేణు. ఫ్యూచర్ కనిపించేస్తుంది. మనం ఒకరికోసం ఒకరు పుట్టాం అనే ఏదో చెప్పాడు మన కామేష్. యప్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటగా. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కూడా చెప్పాడు. నా దగ్గర సిగ్గెందుకురా? అసలు వాడికి మెంటల్ వచ్చిందా? హే, మనం చెంటగా కలిసి వస్తామని కింద వెయిట్ చేస్తున్నాడు. పరా సరసం. మా టీంలోకి వచ్చేయచ్చు కదా వింధ్య, కావాలంటే బాస్తో నేను మాట్లాడతాను. ఇప్పుడున్న టీం బాగానే ఉంది సార్. ఏమైనా అవసరమైతే నేనే చెప్తా. ఓకే, ఇంకేంటి, కాఫీకి వెళ్దామా? కామేష్, ఒక్క నిమిషం సార్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు పేరు చెప్పబోతే తెలుసుకోలేమనుకున్నావా? వాళ్ళిద్దరిని కలిపేహాం. దీన్నే టాలెంట్ అంట. ఎవడ్రా నేను చిన్న లవ్ చేస్తున్నానని చెప్పింది? కామన్ సెన్స్ లేదా? నేను వాడిని ఎందుకు లవ్ చేస్తాను? అంటే మీ ఇద్దరు బాగా క్లోజ్ అని. వాడి తలకాయ పీచు ఊడిపోయిన కొబ్బరికాయలాగా. పేరుకే టీం లీడరు. స్కూల్ పిల్లాడు హోంవర్క్ ఇచ్చినా చేయలేడు. యూస్లెస్ ఫెలో. బీన్ బ్యాగ్ కి బట్టలు వేసినట్టుంటాడు. నీటికి నెక్కరేసినట్టు ఉంటాడు. అవును. ఆ విషయం చిన్నాక చెప్పవా? హాయ్. I peel for you. You don't peeling for me. I hated you. It's unfair. చిన్న ఏంటి వింధ్య, ఏం చెప్పావు వాడికి? నువ్వు జస్ట్ లవ్ లో ఉన్నావు మాత్రమే చెప్పా నేను. ఎందుకు చెప్పావు? చూడు పెంట పెంట చేశాడు. ఏదో తెలియక మాట్లాడలేదు. నార్మల్ సిగ్గులేదా? నాతో మాట్లాడుకో పోరా. మూర్తి గారు, మూర్తి గారు. ఎలా? ఏంటి కామేష్? పేరు పేరు చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి? I'm a drop in the ocean, just a face in a crowd waiting to be seen. కామేష్ మన బాస్ రిలేటివ్స్ అని నీకు ముందే తెలుసా? మొత్తం మేకప్ మార్కులు చేసింది. నువ్వేంటే పొద్దున్నే పరామర్శించడానికి వచ్చావా? కంప్లీట్ వాపస్ తీసుకున్నావా? స్టేషనరీ మొత్తం మనతోనే కొనిపించారులే. సారీ కామేష్, ఇలా అవుతుంది అనుకోలేదు. నీ తొక్కలో సారీ ఎవరికి కావాలి? ఆ స్టేషనరీ డబ్బులు మొహమ్మద్ కొట్టే. సరిగ్గా లవ్ లెటర్ రాయడం కూడా రాదా నాకు? అలాంటి నిన్న కంప్లైంట్ రాసినప్పుడు ఆ టెన్షన్లో ఓంతో మొదలుపెట్టి అమ్మాయి కనబడగానే ఉత్తరం రాయండి ఉభయ కుశలపురం రాసుకొచ్చాను నేను. ఇదైతే కరెక్టే. రెజ్యూమ్లో హాబీస్ దగ్గర సెటిల్మెంట్స్ అని రాశాడు. అసలు ఈ తెలివితేటలతో ఎంబీఏ ఎలా దాటావురా? అంటే పాస్ అయ్యాక తెలిసింది ఆ వాల్యుయేషన్ చేసినాడు కూడా ఏ బొక్క రాదని. అవును, మీ ఇద్దరు అక్కడ మీటింగ్ పెట్టారేంటి? ఆఫీస్కి వెళ్ళరా? నిన్న చాలా ఎమోషనల్ అయ్యావు కదా, నేనే రమ్మన్నా రేణుని. అది చూడు, కామన్ సెన్స్ లేకుండా చేతులు ఊపుకుంటూ వచ్చింది. తినడానికి ఏమైనా తేవాలి కదా, పైగా మన ఇంటికి వచ్చి కాపీ తాగేస్తుంది. పోనీలే కదా ఫీల్ అవుతున్నాడని వచ్చాను. చూసావా వింధ్య ఎలా మాట్లాడుతున్నాడు? తాగు తాగు, కాఫీ తాగు. నిజమా? అవునరా? ఆ సీన్ గడి పెళ్ళి అయిపోయిందిరా. చంపేహావు. పెళ్లి రోజే పిల్లల తల్లిని లేపుకెళ్ళిపోయాడు. లాస్ట్ కాల్ నాకు చేశాడు. నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూకుని పెట్టేశారు. వారిని ఇంకా అడిగి ఇవ్వటం తాగలేదు. వారసత్వం రా అలా అనుకో. ఇదిగో పిల్లం. నాకు తెలదేటి రా. ఆ సీన్ గడు, బాస్ గడు, మిఠాయి గడు, ఆడు అదే ఆ కుంటెంకం కొడుకుండేవాడు కదా సత్తిగాడు. ఇంకా క్రికెట్ ఆడుతున్నారా? మీ నాన్నకో దన్నవరా ఆయన. అదేరా ఆ గ్రౌండ్ తీసుకెళ్లి చేపల చెరువు చేశాడు రా. వారడి బా బసవరాజు కూతురు గుర్తుందా? దివ్య, నీ పాత అకౌంట్. దాని పేరు అతక దాని బాబు నా కూతురు పరిజ్ఞేసిన పతివత అని చెప్పి పేద బిల్డప్ ఇచ్చి హోడు. ఇప్పుడు ఆ బిల్డప్ ఇచ్చే ఛాన్స్ లేదురా. తల్లి మహాలక్ష్మి ఇద్దరిని వదిలేసి మూడో వాడితో రిలేషన్షిప్ లో ఉంది. అవునా? ఎవర్రా ఇద్దరు? ఒకటి నువ్వు, రెండో రాంబాబు గడు. మనం అన్న పతివతలో ఏంటి? మర్చిపోయాను బా. రాంబాబు గడు కాల్ చేశాడు రా.
జాబ్ ఏదో కావాలంటున్నాడు, మన కంపెనీలో ఏమైనా వద్దురా? రమ్మనరా, ఇచ్చేద్దాం. ఫోన్ చేస్తాను అవసరానికి. కాదు, నువ్వు జాబ్ జాయిన్ అవ్వేటి? మన జాబులో చెట్టబ్బా. మన జపాన్ కానీ ఫేస్బుక్లో చూసాను రా, అది మొత్తం జుట్టు అంత ఊడిపోయి బట్టబర్ర అయిపోయింది. అంటే అప్పుడు స్పైక్స్ మెయింటైన్ చేయడానికి స్ప్రేలు అవి వాడేవాడరా, ఇప్పుడు షాంపూ వాడే అవసరం లేకుండా పోయింది. రెడీ అమ్మా రా. ఎదు వంశీడు గుర్తున్నాడా? యదు వంశీయా? అదే సవిత్రిపేట నుంచి వచ్చేవాడు, మనకి ఎగ్జామ్లో బాటిల్ తెచ్చేవాడు కదరా. బా ఆడా ఇప్పుడు డైరెక్టర్ అయిపోయాడు రా బాబా. అమ్మా, మొన్నే సినిమా తీశాడు కమిటీ కుర్రాలని. ఇది నిహారిక ప్రొడక్షన్స్. అదే మామూలు మేడ తిమ్మురు కాదు, డైరెక్టర్ అయిపోయాడు కదా. పిలుస్తుంటే ఇలా చూస్తాడు మేళ మీద నుంచి. చల్లే బారా, అటు ఒలిగేట్ల దగ్గర కారాపగా పప్పాయిలు ఉంటాయి. ఏంట్రా? కాదు గానీ మూర్తి గారు ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అంటే ఎలా డిస్క్రైబ్ చేయాలి దీన్ని? ఇప్పుడు మా తాగుబోతుల లాంగ్వేజ్ లో చెప్తానే. ఓకే. మందు, సోడా, చికెన్, స్టఫ్, ఐస్ క్యూబ్స్, ఏసీ రూము, ఎన్నున్నా వీటన్నిటినీ కలిపేది గ్లాసే. నువ్వు ఆ గ్లాస్ లాంటి దానివి. కానీ తుంబాడు ముసిలి ఇప్పుడు చైర్లో కూర్చోవాలి నేను, అంటే నేనే బాస్ని. రేణు సార్. అవును, ఏం అడగాలి? నాకు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అని తెలీదు. ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? రేణు సార్, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? టెస్టింగ్కి పంపించాం, అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. కామేశ్వరరావు చెప్పడానికి కొంచెం గట్టిగా చెప్పు, మెసేజ్ పెట్టు. ఓకే సార్. వింధ్యా సార్, ఒక అబ్బాయితో రూమ్ షేర్ చేసుకోవడానికి సిగ్గులేదు నీకు? లేదు. నేను వెళ్ళిపోతాను, మాట అనట్లేదు. ఓకే ఓకే, కూర్చో, రెస్పెక్ట్ ఇస్తా. యాక్చువల్లీ ఒక 2-3 days ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ రేణు మీద నమ్మకంతో ఉన్నాను. కామేష్ని చూసాక ఈడి ఎదవే గాని మన జోలికి రాడేమో అనిపించింది, అందుకే కంటిన్యూ అయ్యాను. తను ఆన్ సైట్కి వెళ్ళిపోతుందిలే, మహా అయితే ఇంకో వారం రోజులు అంతే. ఆహా, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఈసారి నువ్వు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి ప్లాట్ చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ బాస్ లేరా? ప్రస్తుతానికి ఈయనే మన బాస్. ఈయన? నువ్వు లోపలరా, నీతో పని ఉంది. మీరు బయటికి వెళ్ళండి, సిన్సియర్గా వర్క్ చేయండి. మధ్యలో ఇన్వెస్టిగేషన్కి వస్తాను. కాపీలకి, టీలకి, సమోసాలకి వెళ్ళిపోకండి. నీకు 1 day సీఎం తెలుసా? సినిమాల్లో చూశాను. నేను 1 day బాస్ని. అంతర్వేద డైనమిక్ యూత్ ఐకాన్ అన్నారు. అది నిన్న. ఆయన ఎంత సడన్గా బాస్ ఎలా అయ్యారు? నాకు బ్లాక్ మ్యాజిక్ తెలుసు. నాకు మస్తాన్ బాయ్ తెలుసు. మీ ఇద్దరిని తలుపు సందులో పెట్టి అరిసేస్తాను చెప్తున్నాను. బెజెత్తున్నారేట్రా? పిల్లలరా మీరంతా? అప్పట్లో నేను పెద్ద రౌడీని తెలుసా? మానేశారా? ఇంట్రెస్ట్ లేక వదిలేశాను. వైఫై పాస్వర్డ్ ఏంటి? అది ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంది సార్. సిస్టమ్కి కాదు, మొబైల్కి కావాలి. నాకు నా డెస్క్ మాత్రమే తెలుసు. అదే చెప్పు. చిన్న పాత బస్తీ మోడల్. నువ్వు బయటికి మిరపకాయ బజ్జీలు తీసుకురా. నేను టీమ్ లీడర్ని సార్. అందుకే తీసుకురా. పని చేయడం చేత కాకపోతే కనీసం పొట్లాలైనా చుట్టుకుని బతకాలి. నేను వెళ్ళాను సార్. సరే, మా బావ రాగానే నువ్వు అమ్మ నా బూతులు నన్ను తిట్టావని చెప్పేస్తాను. నేను మిమ్మల్ని నేను తిట్టాను సార్. నా ఇష్టం, నా స్క్రిప్ట్ నాకు నచ్చినట్టు చెప్తాను. వెళ్ళి మిరపకాయ బజ్జీలే కదా, తీసుకొస్తాను సార్. వెళ్ళు. నిమ్మకాయ బాపిండి నుంచి ఉల్లిపాయలు వేయించు. డబ్బులు నీ దగ్గర లేవా? లేవు. నా దగ్గర లేవు. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటారా? కింద సెల్లార్లో 2 ఐరన్ మొక్కలు చూశాను, అవి తీసుకెళ్ళమ్మే. దొరికిపోతామేమో. నువ్వు చెప్తావా? నేను చెప్పను. ఓకే, తెస్తాను సార్. వెళ్ళు. ఏం చేయాలి నేను బొక్క? ఏం వచ్చాను?